శ్రీరామ కర్ణామృతం 11వ భాగం 27/3/26 శ్రీరామ నవమి శుభాకాంక్ష. ద్వితీయ ఆశ్వాస. జాగ్రస్వప్న సుషుప్తి కాల నివిలసత్తత్వాత్మ సజ్జన్మాత్మకం చైతన్యాత్మక సాధిపాపరహితం భూమ్యా శ్రీతన్మాత్రకం శాంభవ్యాది సమస్తయోగకుశలం సాంఖ్యాది సత్వాం స్థిరం శబ్దావాచ్యమహం నమామి సతతం వ్యుత్పత్తినాశాత్మరం. జాగ్రత్త స్వప్నాది అవస్థాత్రయంలో ప్రకాశించే తత్వమని జ్ఞానసూత్రాన్ని రూపం కలిగినట్టి చేతనాస్వరూపుడై మనోవ్యధ పాప లేనటువంటి భూమి మొదలైన వాడు తన్మాత్ర స్వరూపుడు అయినటువంటి శాంభవీ ముద్ర మొదలైన సమస్త యోగాల యొక్క సమూహం కలిగినటువంటి సాంఖ్యతత్వాల కంటే వేరైన శబ్దగోచరుడు కానటువంటి జన్మనాశనం లేని శ్రీరాముణ్ణి ఎప్పుడూ నేను నమస్కరిస్తాను. ధ్యాయే త్వాం నవవిద్రుమస్ఫుటతనుం బర్హోలసన్నేచకం మాసారంజితమౌక్తికం పరిసరత్పీతాంబరం కౌస్తుభం వేణుకంబురధాంగపాశ పరిఘా ప్రాస్తేశ్చు చాపాసురం శ్రీరామం నవమన్మథాధిప మహం షట్కోణ చక్రస్థితం. కొత్త పగడంలాగా శోభించే దేహం కలి నెబలి పులి కళ్ళు కలిగిన వాడుగా ముక్కున అమరే ప్రకాశించే ముత్యం కలిగిన వాడు ప్రకాశిస్తున్న పచ్చని పట్టుబట్టలు కలిగి కౌస్తభమని కలిగిన శ్రీరాముణ్ణి సేవిస్తుంది. సాకేతే నగరే సమస్త మహిమాధారే జగన్మోహనే రత్నస్తంభ సహస్రమంటప మహాసింహాసనే సాంబుజే విశ్వామిత్ర వశిష్ఠ గౌతమ సుఖ వ్యాసాభి మౌనిభి ధ్యేయం లక్ష్మణలోకపాలక హితహితం సీతా సమేతం భజే. అయోధ్యా పట్టణంలో అందరి మహిమలకు ఆధారమై ముక్కులో ప్రకాశించే ముత్యం కలి ప్రకాశించే పచ్చని పట్టుబట్ట కలి కౌస్తుభమణి కలిగిన రాముడి అయిపోయిందా. సాకేతే నగరే సమస్త మహిమాధారే జగన్మోహనే రత్నస్తంభ సహస్రమంటప మహాసింహాసనే అంబుజే విశ్వామిత్ర వశిష్ఠ గౌతమ సుఖ వ్యాసాభిర్మౌనభి ధ్యేయం లక్ష్మణలోకపాలక లోకపాల సహితం సీతాసమేతం భజ. అయోధ్యలో మాన్ని మహిమలకు ఆధారమై జగత్తును మోహింపజేసే 1000 మణిస్తంభాలు గల మంటపలు పద్మాలతో నిండి సింహాసనంలో ఉన్న విశ్వామిత్ర మొదలైన మునులచే ధ్యానింపదగి లక్ష్మణుడితో లోకపాలకులతో కూడినట్టు సీతతో కూడిన రాముణ్ణి సేవిస్తారు. ఏకాంతే కనులే కమలే జలే వికసితే చంద్రాకృతి స్థాపితే స్థానే తారకమంటపే తనుబిల వ్యాప్తే సుధామంటపే అబ్జకాలమండలోపరి మహా శ్రీషాఢోడజాంతే సదా నాదాంతే జనకాత్మయాన్వితమహం రామం భజే తారకం. రహస్యంలో నీటిలో వికసించిన పద్మాలు చంద్ర రూపంలో నక్షత్ర మండపం సూక్ష్మరంధ్రంలో వ్యాపించిన సూర్యచంద్రాగ్నులపై 16 అంచులుగా మంటపంలో నాదబ్రహ్మ మధ్యంలో ఉన్న సీతతో కూడిన రాముణ్ణి సరి సాకేతే మణిపండపే స్వరతరస్తాంతేష్టపల్లోల్లసత్
పత్రే తారక కందికే ప్రవిరసత్ కత్కల్ప సాపసూనాం చితే అగ్నే వేద చతుష్కమండలచితే నాదాంతశయ్యాతలి తం సేవే ధ్రువమండలేబ్జ విగలిత పీయూష అర్పిత పీయూష ధారాప్లుతం. అయోధ్యలో కల్పవృక్ష సమీపంలో 8 అక్షరాలచే ప్రకాశించే నక్షత్రం కలిగినటువంటి శోభగించుడు కల్పవృక్షం మీద ఉండే మాణిక్య మంటపం వేదాల 4 కుండలాలుగా కలిసి తెల్లని పద్మంలో నాదబ్రహ్మ మధ్యంలో శయ్యలో పడుకొని ఉన్న ధ్రువమండలంలాగా చంద్రుడిలాగా జారుతున్న అమృతధారచే తడుపబడి రాముణ్ణి సేవిస్తుంది. ఝాయే త్వాం రుచిమండలేందు ధవళే రవిమండలేందు ధవళే పద్మే నిషన్నం హరిం స్వర్ణాభం కరశంఖచక్ర కలి లలితం పీతాంబరం కౌస్తుభం స్వర్ణస్మశ్రు నఖాలకం లలలయాయుక్తం కిరీటాంగదం హారాలంకృత వక్ష సంపదయుగ శ్రీపాదుకాలంకృతం. సూర్యబింబం కలి చంద్రుడిలా తెల్లగా పద్మాల కూర్చేటువంటి పాపాలను హరించే బంగారు శోభ కలిగిన హస్తాలను శంఖచక్రాలచే సుందరుడై పచ్చని వస్త్రం కలిగి కౌస్తుభమణి కలిగి బంగారు మీస గోల్డ్ ముంగురు కలిగినటువంటి సీతాదేవితో కూడిన కిరీటం భుజకీర్తులు కలిగిన హారాలచే అలంకరింపబడిన 2 పాదాలలో పాంకోళ్ల చేత అలంకరింపబడ్డ నిన్ను ధ్యానిస్తున్నాను రామా అంట. వసంతాక్షకార్కే చతుపద్మభద్రే త్రికోణాంతకంఠే ధనాతత్వయుక్తే వరాభీతి పాశాంకుశ విద్రుమాభం గజాస్వే నిషన్నం భజే రామచంద్రం. వకారం మొదలు సకారం వరకు అక్షర శోభగ 4 వేదాల్లో కోణ యంత్రాల భూతత్వంతో కూడి పద్మంలో గజ అశ్వాలతో కూర్చున్న శ్రేష్టమై అభయం పాశం అంకుశం కలిగి పగడము యొక్క శోభ కలిగి రామచంద్రుడిని సేవిస్తున్నా. భావాంతక్షరపాంత షట్పత్ర పద్మే లసత్తో యతత్వే వరాభీతిహస్తం మహాకుండికాంచాక్షమాలాం వకంతం చతుర్వక్త్రరూపం భజే రామచంద్రం. బకారం మొదలు లకారం వర్ అక్షరాల ప్రాంతాలలో కల తత్వాన్ని 6 రేకుల పద్మం నుండి అభయహస్తం కలిగినట్టు కమండలువు గల జపమాలిక చేత్తో పట్టుకున్న 4 ముఖాలు గల శ్రీరాముణ్ణి దపాంతక్షరే క్షేమణివ్రాతపూరే రథాంగాబ్జహస్తం మహేంద్రోనలాంగం లసద్వకిని తత్వే నిషండం గదాంకం మహావిష్ణురూపం భజే రామచంద్ర. దకారాది పకారాంతం అక్షరాలు గలి అగ్నితత్వం గల మణిపూర చక్రంలో కూర్చొని శంఖచక్ర వస్తుడై ఇంద్ర నీలం వంటి దేహం కలిగి గద చిహ్నంగా కలిగి విష్ణురూపుడైన రామచంద్రుణ్ణి సేవిస్తారు. కంఠాంతాక్షరాక్షే జగత్ప్రాణతత్వే పరాభీతిహస్తం త్రిశూలం దధాన ఉమానాథమభ్యారిఖండోజ్వలాంకం సదర్పాంగరూపం భజే రామచంద్రం. కకారాది షకారందాక రూపమైన అక్షర రూపమైన వాయుతత్వానికి అనాహత చక్రలు అభయహస్తుడై త్రిశూలాన్ని ధని చంద్రఖండం శిల్పం కలిగినటువంటి చిహ్నం కలిగి గర్విత రూపం కలిగి శివరూపుడైన రామచంద్రుడు శివరూపుడుగా రాముడు కనపడ్డాడు. విశుద్ధాక్ష పద్మే నభస్తత్వరమ్యే
అరూపం స్వరూపం నమస్తస్వరూపం విశిష్టం మనోగమ్యమేకం అనాది భజే జీవాత్మరామం చరామం. ఆకాశతత్వరూపమైన విశుద్ధ చక్రంలో సూపశూన్యుడై మంచి రూపం కలిగి సమస్త వస్తు రూపుడై ఆధికుడై మనస్సుకు మాత్రం గోచరించే అద్వితీయుడైన కారణం లేనట్టు జీవరూపాడు జీవులలో రమించేవాడు అయిన రాముణ్ణి సేవిస్తాడు. ద్విపత్రాబ్జమధ్యే మనస్తత్వగమ్యే జగత్కారణం జ్యోతిరానందరూపం లసద్భావ విష్ణుం మనోభావదీపం పరాత్మ స్వరూపం భజే రామచంద్రం. మనస్సు యొక్క తత్వం చేత పొందదగిన 2 రేకులు గల పద్మము యొక్క మధ్యలో జగత్తుకు కారణమై తేజోరూపంగా ఉండే ప్రకాశిస్తున్న భావంలో వ్యాపించినటువంటి మనస్సులో దీపంలాగా ఉన్న పరమాత్మ స్వరూపుడైన రాముణ్ణి సేవిస్తారు. సదానంద దేవే సహస్రారపద్మే గలచంద్ర పీయూష్యావ ధారామృతాంతే స్థితం రామమూర్తిం నిషేవే అన్యదైవం న సేవే. నిత్యానందం చేత ప్రకాశించే జారుతున్న చంద్రుడి అమృత ధారచేత్ రమ్యమై సహస్రార పద్మంలో ఉన్న శ్రీరామమూర్తి సేవిస్తున్నా ఇతర దైవాల జోలికి పోను. సుధాభాసిత ద్వీప మధ్యే విమాని సుపర్వాళి వృక్షోజ్వలే శేషతల్పి నిషన్నం రమాంకం నిషేవే నదైవం నసేవే. అమృతం చేత ప్రకాశిస్తున్న ద్వీపం యొక్క మధ్యలో అంటే క్షీరసాగర మధ్యలో విమానంలో కల్పవృక్షం చేత ప్రకాశిస్తున్న శేషతవం మీద కూర్చున్న లక్ష్మి తొడలలో గల రాముణ్ణి సేవిస్తున్న ఇతర దైవాలను సేవించను. చిదంశం సమానందమాకంద సుషుమ్యాక్షరంధ్రాంతరాళే చ హంసం సచక్రం సశంఖం సపీతాంబరాంకం పరంచాన్యదైవం న జానే. జ్ఞానస్వరూపుడై హెచ్చు తగ్గులు లేని ఆనందం కలిగి ఆనందానికి కారణమై సుషుమ్నా నాడీ మధ్యలో హంసరూపుడై శంఖచక్రాలతో కూడిన పీతాంబరధారియే రాముణ్ణి సేవిస్తున్న ఇతర దైవం సేవించను ఎరగను కూడా. అది సుపర్వాళి వృక్షోజ్వలవర్ణ స్వర్ణపీఠే వనౌకాదిభిర్మౌ నిభిసేవ్యమానం స్థితం పుష్పవృష్టావృతం వృష్ట్యావృతం రామమూర్తిం సదా భూమిజాయుక్తమీలే వదంతే. కల్పవృక్షం చేత ప్రకాశిస్తున్న బంగారు పీఠం మీద వానరులు మొదలైన వాళ్ళ చేత మునుల చేత సేవింపబడుతూ పువ్వుల వాసనల చేత ఆవరింపబడి ఎప్పుడు సీతతో ఉండే శ్రీరామమూర్తి హృదయ మధ్యంలో స్తోత్రం చేస్తుంది. కరే దివ్య చక్రం పరే చారుహస్తం గళే తారహారం లలాటే లలాము భుజంగే నిషన్నం సదానందరూపం సదా భూమిజాయుక్తం యుక్తమీలే హృదంతం. ఒక చేతిలో చక్రం, ఇంకొక చేతిలో శంఖం, కంఠంలో పరిశుద్ధమైన ముత్యాలహారం, నుదిటి బొట్టు ధరించిన శేషుడిపై ఉన్న పరమానంద స్వరూపుడైన సీతతో కూడి రాముడి హృదయ మధ్యస్థుడు స్తోత్రం చేస్తాడు. చతుర్వేద కూటోల్లసత్కారకాఖ్యం లసత్కారణాఖ్యం స్ఫురద్దివ్య వైమానికే భోగితల్పే పరంధామమూర్తిం నిషన్నం నిషేవే అన్యదైవం నసేవే. 4 వేదాల శిఖరాలను అంటే ఉపనిషత్తు ప్రకాశిస్తూ కారణనామం కలి
ప్రకాశిస్తున్న దివ్య విమానం చేత సంచరించేవాడు కల శేషశయ్య మీద కూర్చొని ఉత్కృష్ట తేజో రూపం కలిగి రాముణ్ణి సేవిస్తున్న ఇతర దైవాలను సేవించరు లస దివ్య శేషాచలే యోగపీఠే సదానంద వైమానికే మా సహాయం మునీనామృదానందముంకారగమ్యం సదా భూమిజాయుక్తమీడే వృదంతే. ఎప్పుడు ఆనందం గల విమాన చారుడు గల ప్రకాశిస్తున్న పర్వతం వంటి శేషుడి మీద యోగపీఠంలో ఉన్న లక్ష్మీ సహాయుడై మునుల హృదయాల ఆనందదాయకుడై ప్రణవంతో పొందదగి సీతతో కూడి రాముడు హృదయంలో ఎప్పుడూ స్తుతిస్తా. మనస్థం మనోంతస్తమజ్జంత రూపం మహాచించవర్జంచ మధ్యస్థమీశం మనోబుజ్జహంకార చిత్తాది సాక్షిం పరిస్వప్రకాశం భయే రామచంద్రం. మనస్సులో లోపల ఉన్నట్టు అంటే అణువు కంటే పరమాణువు కంటే చిన్నది, మహత్తు కంటే జగత్తు యొక్క ఆది అంతంలో ఉన్నట్టు గొప్పదై చింతింప తగిన రూపు లేనట్టు మధ్యస్థుడుగా తటస్థుడుగా ఉన్నటువంటి ఈశ్వరుడైన మనోబుద్ధి చిత్త అహంకారాలకు సాక్షి అయినటువంటి కూటస్థుడంట సమస్తాన్ని ప్రకాశింపచేసే రామమూర్తిని సేవిస్తారు. పరానంద సుస్వరూపాదిరాక్షిం పరబ్రహ్మగమ్యం పరంజ్యోతిమూర్తిం పరాశమిత్రా ప్రియా రాధిత అంఘ్రిం పరంధామరూపం భజే రామచంద్రం. పరమానంద వస్తు మొదటి సాక్షి అయి గొప్పవాడై బ్రహ్మకు పొందదగిన ఉత్కృష్ట తేజస్వరూపుడై శక్తి రూపురాలి పార్వతి ఇష్ట స్నేహితురాలి ఈశ్వరుడి చేత పూజింపబడే పాద పద్మాలు కలిగి గొప్ప తేజోరూపుడైన రామచంద్రుడిని సేవిస్తారు. పరం పవిత్రం పరవాసుదేవం పరాత్పరం తం పరమేశ్వరాక్షి గుణశ్రయారాధిత మూలకందం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. బాగా పవిత్రుడై ఉత్కృష్ట వాసుదేవ వ్యూహ స్వరూపుడై పూర్వుడి కంటే పూర్వుడై సర్వేశ్వర నామం కలి సత్వాది గుణాలచే ఆరాధింపబడి సర్వధారణ భూతుడై సూర్య తేజస్సు కలిగి తమో గుణాతీతుడై రాముణ్ణి సేవిస్తారు. సాకేతై గరుగంధరూప నిబిడే మాణిక్య దీపాన్వితే కస్తూరీఘరసార కుంకుమ రసత్ప్రాచుర్య సర్వోజ్వలే నానా పుష్పక వితాన పంక్తి రుచిరే సౌవర్ణ సింహాసని వాసం మన్మథం మణినిభం రామం భజే తారకం. అయోధ్యా పట్టణంలో అగరు పరిమళ ధూపంచే దట్టమైన మణిదీపాలతో కూడి కస్తూరి కర్పూరం మొదలు కుంకుమపు వాటి ఎక్కువతనం చేత అన్నిటిలో అధికమైన సమస్త పుష్ప సమూహాల పంక్తి చేత మనోహరంగా బంగారు పీఠంలో నివాసం కలిగి మన్మధుడికి మన్మధుడైనటువంటి ఇంద్రనీలాలతో సమానుడై తారకరాముణ్ణి సేవి భంగోత్తుంగమయామృతాబ్ధిలహరి మధ్యే విరాట్ విగ్రహి ద్వీపే నిర్జలపాదపై పరివృదై కర్పూర దీపోజ్వలే ఓంకారాంతరమందిరే మణిమయే శేషాంతరాశాయన లక్ష్మీయుక్త అసార చిత్సుఖపదం రామం భజే తారకం. ఉన్నతమైన తరంగాలపై అమృత సముద్ర ప్రవాహాల్లో విరాట్ స్వరూపుడి కల్పవృక్షంచే చుట్టబడి శ్వేతద్వీపాలు కర్పూర దీపాలచే ప్రకాశించిన నూనె దీపాలు కాదు కర్పూర దీపాలు అవి ప్రకాశిస్తున్నటువంటి
మయమయ ప్రణవ మధ్యగృహంలో ఓంకార మధ్యగృహం శేషుడి మధ్యలో పడుకొనినట్టు లక్ష్మీదేవితో కూడి చాలా సారమైన జ్ఞాన విజ్ఞాన సుఖాలకు స్థావరమైన తారక రాముడి వైకుంఠే నగరే సురద్రుమతలే ఆనంద ప్రాంతరే నానారత్న వినిర్మిత స్ఫుటపటు ప్రాకార సంవేష్టితే సౌధేందూపలశేషశిల్ప కల్పసలిలే నీలోత్పలచ్ఛాదితే పర్యంకే శయనం రమాదిసహితం రామం భజే తారక. వైకుంఠపురంలో కల్పవృక్షంలో ఆనందకరమైన ప్రాకార మధ్యలో అనేక రత్నాల చేత నిర్మించబడిన రెండవ ప్రాకారం చేత చుట్టబడి నేలలు చంద్రకాంతమణులలో శేషశయ్యపై సుందరమై నీలమణులతో చుట్టబడి మంచం మీద పడుకొని మన లక్ష్మీ మొదలైన వాళ్లతో కూడా తారక రాముడికి వైకుంఠే పుటభేదనే మణిమయ ప్రాంతేందు సింహాసనే ఆఖ్యాంతాంత సరోరుహే శశిగళ పీయూష వార్యంకైతే చంద్రార్కానల భానుమండలయుధే శేషాహితల్పాంతరే వాసవనీల కోమల నిభం రామం భయే తారక. వైకుంఠపురంలో మాణిక్య వికారమై ప్రాంతం గల చంద్రుడి వంటి పీఠంలో అకారం వద క్షకారం వర కల అక్షర రూపమైన పద్మలు చంద్రుడి వలన జారుతను అమృత ఉదక ప్రవాహం మధ్యలో సూర్య చంద్రాగ్ని మండలంలో కూడిన శేషశయ్య యొక్క మధ్యలో నివసిస్తే ఇంద్రనీలాలతో శోభాయ మానుడే తారక రాముణ్ణి క్షీరాబ్ధౌ శశికంఠంఖమౌక్తిక లసద్వీపే సుధార్మాంతరి బిందౌ సార్ధకళాన్వితే పరిసల నాగాంతరే సంస్థిత కోటీరాంగదహార కుండల మణిగ్రైవేయ హారోజ్వలం శ్రీవత్సాంచిత ఇంద్రనీల సదృశం రామం భజే తారకం. బాలసముద్రంలో చంద్రకండల మధ్య ముత్యాలచే ప్రకాశిస్తున్న ద్వీపంలో స్వధర్మ అనే సభయ మధ్యలో బిందువులో అంటే మంత్రశాస్త్రంలోని అంతరంలోని ఒక విధమైన చొక్క అందులో సార్థకమైన శోభతో కూడి ప్రకాశించే శేషుడు ఉన్నటువంటి కిరీటం భుజకీర్తి కొండలాలు రత్న కంఠలు హారాలు అనే వాటి చేత ప్రకాశించే శ్రీవత్సమనే మత్సతో కూడినటువంటి ఇంద్రనీలంతో సమాన కాంతిగా తారక రాముణ్ణి సాకేతే అనల చంద్రభాను నివలసచ్చిక్ర చందుస్థిత బాలార్క జ్యుతి భాసురం కరతలే పాశాంకుశౌ బిభ్రతం బాణం శాపయుధం విశాలనయనం స్మేరాననాంభూరుహం స్త్రీ పుం రూపధరం విలాసవద సదనం రామం భజే తారక. అయోధ్యా నగరంలో సూర్యచంద్రాగ్రులే చేత ప్రకాశించే జ్ఞానచక్రంలో బిందువులు ఉన్నట్టు లేత సూర్యుని కాంతి చేత ప్రకాశిస్తుంది. చేతిలో పాశం అంకుశం బాణం ధరించిన ధనుస్సుతో కూడినటువంటి విశాల నేత్రాలుగల చిరునవ్వులుగల ముఖపద్మంగల స్త్రీ రూపాన్ని ధరించినటువంటి విలాసాల స్థానమై తారకరాముని సేవిస్తున్నా. అర్ధం రక్తపదాబ్జ నీల రుచిరం అర్ధేందు చూడార్చితం అర్ధం రత్నకిరీట కుండలధరం పాటంకమర్ధం ధను శంఖం చక్ర గదాబ్జ సంయుతకరం శ్రేయోమయం వైష్ణవ పాశంచాంకుశ బాణ సంయుతకరం వామం భజే తారకం. ఎర్రని పాద పద్మాలు కలిగి నీలాల్లాగా మనోహరమైన పదార్థంగా ఈశ్వరుడి చే పూజింపబడి రత్న కిరీట కుండలాలు ధరించి అర్ధమై కర్ణభూషణాలు పదార్థమై ధనుస్
శంఖం ధరించి చక్ర గదాహ పద్మహస్తాల రేఖలతో కూడిన హస్తంగల విష్ణు సంబంధి పదార్థమైన పాశాన్ని ధరించినట్టు అంకుశంతో బాణంతో కూడిన హస్తంగల తారకరాముని సహస్రపత్రాంబుజ కన్నికాంత జ్యోతిం ప్రకాశం పరమాదిమూలం తేజోమయం జన్మజరావిహీనం శ్రీరాఘవం నిత్యమహం నమామి. సహస్రార పద్మవ్య కర్ణికా మధ్యమలో తేజోరూపుడైనట్టి ఉత్కృష్టుడై కారణానికి కారణమై తేజస్వరూపుడై జన్మాన్ని ముదిమి అంటే ముసలిదనం సాగు ఇవి లేని నిత్యుడైన రాముడికి సకల భువనరత్నం సచ్చిదానందరత్నం సకల హృదయరత్నం సూర్యబింబాంతరత్నం విమల సుకృతరత్నం వేద వేదాంతరత్నం పురహర జపరత్నం పాతు మాం రామరత్నం ఇక్ష్వాకువంశార్ణవ జాతరత్నం సీతాంగనా యౌవన భాగ్యరత్నం వైకుంఠరత్నం మమ భాగ్యరత్నం శ్రీరామరత్నం శిరసా నమామి. సమస్త లోక శ్రేష్ఠుడైనటువంటి సత్యజ్ఞానానంద శ్రేష్ఠుడైన అందరి హృదయాల రత్న దీపంగా వెలుగుతూ సూర్యబింబంలాగా రత్నంలాగా వెలిగే నిర్మల పుణ్యాలలో శ్రేష్ఠుడైనటువంటి వేద వేదాంతాలకు రత్నమై ఈశ్వరుడు జపాని రత్నమై శ్రీరామరత్నం నన్ను రక్షించుట. ఇక్ష్వాకు వంశమనే సముద్రంలో పుట్టిన రత్నం సీత యొక్క చిన్న వయస్సుకు భాగ్యాన్ని అయినటువంటి రత్నం వైకుంఠానికి రత్నం నా భాగ్యాన్ని రత్నమైన శ్రీరామ రూపమైన రత్నాన్ని శిరస్సు మీద నిగమ శిశిరరత్నం నిర్మదానందరత్నం నిరుపమ గుణరత్నం నాదనాదాంతరత్నం దశరథ కులరత్నం ద్వాదశాంతస్థరత్నం పశుపతి జపరత్నం పాతు మాం రామరత్నం శతమఖ సుతరత్నం షోడశాంతస్థరత్నం మునిజన జపరత్నం ముఖ్య వైకుంఠరత్నం నిరుపమ గుణరత్నం నీరజాంతస్థరత్నం పరమపద విరత్నం పాతు మాం రామరత్నం. వేదాల చల్లని రత్నమైనటువంటి స్వచ్ఛమైన ఆనందం చేత శ్రేష్టమై సామ్య గుణం నేడు రత్నం కలిగిన ప్రణవాది అక్షరాల మధ్య రత్నమై దశరథ శ్రేష్ఠుడైనటువంటి ఆ వంశానికి రత్నం ద్వాదశద ఫలపద్మాలలో రత్నమై ఈశ్వరుడి జపానికి రత్నమై రాముడనే రత్నం రక్షించుగా. ఇంద్రుడి చేత స్తోత్రం చెయ్యబడేవాడలు శ్రేష్ఠుడై షోడశదళ పద్ముడు రత్నమైనటువంటి సకల ముని జపాలం రత్నమైనటువంటి వైకుంఠానికి ముఖ్య రత్నమైన సామ్యం పోలికలే రత్నములాలవని గుణాలు కలిగి ఉత్పద్మంలో రత్నమైన ఉత్కృష్ట పదవిలో రత్నమైన రత్నం వంటి రాముడు నన్ను రక్షించు. సకల సుకృతరత్నం సత్యవాక్యార్థరత్నం శమదమ గుణరత్నం శాశ్వతానందరత్నం ప్రణయ నిలయరత్నం ప్రస్ఫుట జ్యోతిరత్నం పరమ పదవిరత్నం పాతు మాం రామరత్నం. సమస్త పుణ్యాల కలవాళ్ళలు శ్రేష్ఠుడైనటువంటి సత్యజ్ఞానం ఇలాంటి వాటి కార్యార్థాలు ప్రధానమై శమదమాది గుణాలనేటువంటి రత్నాలు కలిగిన శాశ్వతమై ఆనందం కలవాడిలో శ్రేష్ఠుడై ప్రేమ స్థానమై రత్నమైన స్ఫుటంగా ప్రకాశించే రత్నమైనటువంటి పరమ పదవి రత్నమై శ్రీరామరత్నం నన్ను రక్షించు. నిఖిల నియమ మంత్రం నిత్యతత్వాఖ్య మంత్రం భువి కుల హరమంత్రం భూమిజా ప్రాణమంత్రం పవనజన పవనసుత పవనజను మంత్రం
పార్వతీ మోక్షమంత్రం పశుపతి నిజమంత్రం పాతు మాం రామమన్. సమస్త మంత్రస్థానాలలో మంత్రమైనటు నిత్య సత్వమనగా మోక్షానికి మంత్రమైనటు సంసారాన్ని హరించే సీత ప్రాణమైన ఆంజనేయుడి చేత స్తోత్రం చేయబడి పార్వతి మోక్షమిచ్చేటువంటి ఈశ్వరుడికి తన ముఖ్యమంత్రమైన రామమంత్రం నన్ను రక్షించుగా. ప్రణయ నిలయ మంత్రం, ప్రాణ నిర్వాణ మంత్రం, ప్రకృతి పురుష మంత్రం, బ్రహ్మ రుద్రేంద్ర మంత్రం, ప్రకట దురిత రాగ ద్వేష నిర్నాశ మంత్రం, రఘుపతి నిజ మంత్రం, రామ రామేతి మంత్రం, దశరథ సుధ మంత్రం, దైత్య సంహార మంత్రం, విభుత వినుత మంత్రం, విశ్వవిఖ్యాత మంత్రం, మునిగణసురుత మంత్రం, ముక్తి మార్గైక మంత్రం, రఘుపతి నిజ మంత్రం, రామనామేతి మంత్రం. ఓంకార స్థానమై ప్రాణులకు మోక్షాన్నిచ్చే ప్రకృతి పురుషుల రూపమై బ్రహ్మ రుద్ర ఇంద్రులకు జపించేటువంటి అతిశయ పాపాలను కూడా ద్వేషాలను కూడా నశింపచేసేడు రామ రామ అనే మంత్రం శ్రీరామమూర్తి యొక్క ముఖ్యమంత్రం. దశరథ పుత్రుడై రాముడి మంత్రమైన రాక్షస సంహారం చేసి దేవతల చేత స్తోత్రం చెయ్యబడి లోకాల్లో ప్రసిద్ధమైన ముని సముదాయాంచే స్తోత్రం చెయ్యబడి మోక్ష మార్గాన్ని ముఖ్యమైన రామ రామ అనే మంత్రం రాముడి ముఖ్యం. సంసార సాగర భయావహ విశ్వమంత్రం, సాక్షాన్ ముముక్షు జనసేవిత సిద్ధమంత్రం, సారంగ హస్త ముఖమస్త నివాసమంత్రం, కైవల్యమంత్రం, అనిశం భజ రామం, జయతు జయతు మంత్రం, జన్మ సాఫల్యమంత్రం, జనన మరణ భేద క్లేశ విచ్ఛేదమ, సకల నిగమ మంత్రం, సర్వశాస్త్రైక మంత్రం, రఘుపతి నిజమంత్రం, రామ రమేతి మంత్రం. సంసార సముద్రంలోని భయాన్ని పోగొట్టే మంత్రం, మంత్ర రూపమై సమస్త మంత్ర స్వరూపానికి మోక్షం ఇచ్చేటువంటి మంత్రం, సిద్ధి కర్మకరమైన మంత్రం, ఈశ్వరుడు అనేక వాళ్ళ హస్తాలలో నివాసంగా గలమంత్రం. అలాగే మోక్ష మంత్రమైనటువంటి రామమంత్రం ఎప్పుడూ సేవించేవాళ్ళు జన్మ సాఫల్యం చేసేటువంటి జన్మ మరణ లేకుండా చేసేటువంటి ఆ భేదాలు లేకుండా చేసే కష్టాలు పోగొట్టేటువంటి సర్వ వేదాలలో ప్రధాన మంత్రమైనటు సర్వశాస్త్రాలలో ముఖ్యమైన రామా రామా అనేటువంటి రాముని ప్రధాన మంత్రం సర్వోత్కృష్టమైనది. అజ్ఞాన సంభవ భవాంబుది బాళభాగ్ అవ్యక్తతత్వ నికర ప్రణవాధిరూఢ సీతాసమేత మనుజేన హృదంతరాడే ప్రాణప్రయాణ సమయే మమ సన్నిధత్తే. అజ్ఞానవాసంలో ఉంటూ సంసారమనేటువంటి సముద్రాన్ని బడబాగ్ని అయి కొటగా తత్వరూపాలు ప్రణవాన్ని అధిష్ఠించినట్టు శ్రీరామమూర్తి ప్రాణ ఉత్క్రమణ సమయం నా హృదయంలో సీతాదేవితో కూడుకొని ఉన్నట్లుగా నాతో ఎప్పుడూ ఉండుగా. శివ సాయుధ్యం ఇది హరిదయ యుగధారి ఆర్య చిత్తానుసారి పరమపద విహారి భక్త లోకోపకారి శరదిశ శరమిత్ర శత్రు సంఘాత జైత్ర సరసిదళ నేత్ర సన్ముని స్తోత్ర పాత్ర. ఇది శ్రీరామ పాదారవింద మకరం చేత్ రెండవ ఆశ్వాసం దీంతో పూర్తయిపోయింది. రేపు మూడవ ఆశ్వాసం.